సో యూపీఎస్సి కొంతమందికి ఐ వాంట్ టు సే ఒక డ్రీమ్ కన్నా పెద్దది, లైఫ్ అంబిషన్. నేను దీనికోసమే బతుకుతున్నాను. 6th 7th క్లాస్ నుంచి నేను ఐపీఎస్ అవ్వాలి, లేకపోతే ఐఏఎస్ అవ్వాలి, దేశాన్ని మార్చాలి అంటే సినిమాస్ చూసి అనుకోండి, లేకపోతే వాడికి జరిగిన అన్యాయం, ఆమెకు జరిగిన అన్యాయం, వాళ్ళ ఫ్యామిలీకి జరిగిన అన్యాయం చూసి నేను మార్చేస్తాను, లేకపోతే 12th పాస్ 12th ఫెయిల్ సినిమాలు చూసి ఇన్స్పైర్ అవ్వడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూపీఎస్సీని ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఈజ్ ఇట్ ఎ సర్వీస్ వర్త్ గివింగ్? దానికోసం నేను ఒక 4 ఏళ్ళు వేస్ట్ చేసుకుని ఇవ్వగలిగిన సర్వీసు, దానికంత సీన్ ఉందా? మోర్ దెన్ 100% ఎస్ అండి. ఓకే సార్, నా ఒపీనియన్ ఏంటంటే, ఎగ్జామ్ రాసినా రాయకపోయినా యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం యూపీఎస్సీలో మనం ఇండియా గురించి హిస్టరీ అవ్వండి, జాగ్రఫీ అవ్వనివ్వండి, ఎకానమీ అవ్వండి, మనకి మన కంట్రీ గురించి ఆ మాత్రం తెలియాలి. మనకు ఆ ఎథిక్స్లో మోరల్ ఇది అనేది మనకి రావాలి. అది రావాలంటే ఒక్కసారి మీరు అదంతా చదివితే ఐ ఫీల్ యూ విల్ బి అ బెటర్ హ్యూమన్ బీయింగ్. సబ్జెక్ట్స్ కాదండి, సబ్జెక్ట్స్తో పాటు ప్రెషర్ హ్యాండిలింగ్ వస్తుంది. అన్ని గంటలు చదువుతావు, సో ఒక డిసిప్లిన్ వస్తుంది. సో లైఫ్ నేర్పిస్తుంది. కష్ట నష్టాలన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటావు. ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తావు, ఏదో చదువుకొని వెళ్తావు. ఇక్కడ అన్ప్రెడిక్టబుల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అది. నువ్వు అయిపోతుంది అనుకుంటావు, రాదు అనుకుంటావు, వస్తుంది. ఈసారి అటెంప్ట్ ఇవ్వద్దు అనుకుంటావు, ఈజీ వస్తుంది. అటెంప్ట్ ఇవ్వడానికి వెళ్తావు, ఆర్డ్ పేపర్ వస్తుంది. నీకు లైఫ్ నేర్చుకుంటావు, యూపీఎస్సీలో లైఫ్ నేర్చుకుంటావు. దట్ ఈస్ మై పాయింట్ ఇక్కడ.